దగ్గర తండ్రి నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమ, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా. దేవుని మీ మీద, మీ కుటుంబాల మీద అనుగ్రహించబడును గాక. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మన అందరితో మాట్లాడుతున్న మాటలు మనం నేర్చుకునే ముందు సర్వోద్గార తండ్రికి మనం శిరస్సు వంచి ఒక గడి ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. మీ ప్రాంతాలు, మీ కుటుంబాలు, మీ పిల్లలు కూడా క్షేమంగా ఉండాలని పరమ తండ్రి అనుదినము పంపిస్తున్న ఆ యొక్క వర్తమానాన్ని వింటున్న మీ అందరిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సహాయం మాకు అందించండి. తండ్రి మిమ్మల్ని బహుగా దీవించుగాక. ఈరోజు వాక్య సందేశం, తండ్రి మనకి ఎందుకు ఒక నిబంధన పెట్టాడు అన్న అంశం మీద ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. మనం దేవుడు మానవునికి ఎందుకు నిబంధన పెట్టాడు, ఇది నేటి వాక్యాంశం. సంగమా, సర్వసాధారణంగా లోకంలో కూడా ఒక మంచి మాట ఎందుకు చెప్తాం, మనం ఒక మంచి మార్గంలోకి ఎందుకు నడిపిస్తాం, ఒక మంచి పని ఎందుకు చేస్తాం మనం అంటే, అవతల వారు ఎవరైనా కావచ్చు, మన ఇంటి వారు కావచ్చు, బయట వారు కావచ్చు, అవతల వారు బాగుపడాలని, అవతల వారు క్షేమంగా ఉండాలని, అవతల వారు మంచి జీవనాన్ని కొనసాగించుకోవాలని మనం చెప్తాం. వారు వినని వినకపోని, పాటించకపోని, చెయ్యకపోని, మనకు తెలిసిన ధర్మాన్ని, మనకు తెలిసిన పనిని, మనం వెళ్ళిన మార్గాన్ని వారు చెప్తాం. అయితే వారు వింటున్నారా వినలేదన్న మాట పక్కన పెడితే, విన్నవారు ధన్యులని గ్రంథం బోధిస్తుంది. అలాగని పరమ తండ్రి కూడా నాటి కాలంలో, ఇప్పుడు సంబంధించిన మాట కాదండి. ఎందుకంటే ఆయన నిబంధన చేసింది మన కోసం కాదు, ఆయన కట్టడాలు చెప్పింది మన కోసం కాదు, ఆయన బోధించిన బోధ అంతగా మన కోసం కాదు, అంటే నేటి ప్రజల కోసం కాదు. కేవలం ప్రపంచంలో ఉన్న ఏ దేశాల కోసం కూడా ఆయన చెప్పలే. ప్రపంచంలో ఉన్న ఏ దేశాల కోసం కూడా ఆయన చెప్పలేదు. ఒక ఇశ్రాయేలు దేశం ఒక ఇశ్రాయేలు ప్రజలకు తప్ప, ఇశ్రాయేలుకి తప్ప ఎవరికి కూడా ఆయన చెప్పలేదు అని మలాకి గ్రంథం మొదటి మాటలోనే మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. మలాకి గ్రంథం మొదటి మాట అంటాడు, ఇశ్రాయేలును గూర్చి తండ్రి అయిన యావే చెప్పిన మాట అని ఉంటుంది అక్కడ. అలాగే నాటి కాలంలో కూడా ఈ 10 ఆజ్ఞలు కానివ్వండి, ఒక కట్టడ కానివ్వండి, ఒక నిబంధన కావండి, ఒక మంచి మార్గం కానివ్వండి, ఏదైనా సరే నాటి ప్రజలైన ఇశ్రాయేలుకు మాత్రమే అని చెప్పాడు. అది మంచిది అని మనము ఈరోజు వాటిని అనుకరించడంలో, నడవడంలో, నేర్చుకోవడంలో, చెప్పడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు. కానీ మనకి చెప్పింది కాదు. కనుక ఈరోజు మనం ఆయన మాటను తిరస్కరిస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మార్గాన్ని మనం కొన్ని సందర్భంలో విడిచిపెట్టేస్తున్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగమా, ఎందుకంటే చాలామంది అంటారు, కొన్ని మాటలు మనం చెప్పినప్పుడు నాకు ఏమాత్రం కూడా ఇష్టం ఉండదండి. ఏంటి మంచి మాట, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను అక్కడికి వెళ్ళాలనుకోలేదండి, వేరే దగ్గరికి వెళ్ళాలనుకుంటానండి అంటారు. ఏంటి ఒక మంచి మార్గం. అలాగే ఎవరి మనసుకు తోచినట్టుగా వారు నడుస్తూ, జీవిస్తూ, వారికి ఇచ్చిన కాలాన్ని గడుపుతూ వెళ్ళిపోతుందండి మానవుడు. కానీ తండ్రి ప్రణాళిక అది కాదు, తండ్రి సిద్ధాంతం అది కాదు, తండ్రి చెప్పే బోధ అది కాదు. అందుకే ఒక జాతికి మాత్రం చెప్పాడు, అదే ఇశ్రాయేలు యొక్క ప్రజలకు. ఏం చెప్పాడు చూద్దాం. అసలు నిబంధన, ఈ కట్టడాలు మానవుడికి తండ్రి ఎందుకు పెట్టాడు చూసినట్టయితే, మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథమైనటువంటి మలాకి గ్రంథంలో, మలాకి యొక్క ప్రాప్తి ద్వారా 2వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఆ మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను చేసిన నిబంధన అని అక్కడ అంటాడు తండ్రి. వారి యొక్క జీవనం కొరకును, సమాధానం కొరకును,
వారు నా మార్గంలో నడవాలని వారికి ఒక నిబంధన కట్టడాన్ని నేను చేశాను అన్నాడు. అది విషయం. ప్రజలు పాపాత్ములు కాకుండా, ప్రజలు పరిశుద్ధంగా ఉండడానికి, ప్రజలు అటు ఇటు చెదిరిపోకుండా ఆయన మార్గంలో ఉండడానికి ఒక కట్టడి పెట్టాడు. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారండి చాలామంది క్రైస్తవులు జీవిస్తుంటారు. మనం ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే వారు మరో రకంగా మాట్లాడతారు. కనుకనే వినలేని వారికి ఆయన చెప్పలేదండి, విన్న వారికి చెప్పాడు. అయితే స్త్రీలకి ఎందుకు చెప్పాడంటే అక్కడ కూడా కారణం ఉంది. వారి తాత తండ్రులైనటువంటి అబ్రాహం మొదలుకొని యాకోబు వరకు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం వారికి మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారికి మాత్రమే 10 ఆజ్ఞలు ఇచ్చాడు, వారికి మాత్రమే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్పించాడు. కట్టడి ఈ కట్టడిలోనే ఉండాలి, ఈ పద్ధతిలోనే ఉండాలి. ప్రియ సంఘం, ఈరోజు అంటే కొన్ని ప్రాంతాల్లో ఆ ధర్మం విడిచిపెట్టేస్తున్నారు, అధర్మంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ కట్టడి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఉంది. పూర్వకాలంలో ఒక విలేజీలో, ఒక గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని అందరూ తీసుకొచ్చి ఒక చెట్టు కింద పెట్టేవారు. ఆ పంచాయతీ అంటారు దాన్ని. ఆ పంచాయతీకి తీసుకొని వచ్చి అక్కడ ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కట్టడం అక్కడ చెప్తారు. అక్కడ కట్టడం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేసిన ఈ చేసిన తప్పుకు ఏంటి శిక్ష, ఎలా వేయాలి అని ఒక నిబంధన, ఒక కట్టడం వారు చెప్తారు. వాటి ప్రకారంగానే ఆ గ్రామస్తులు అందరూ కూడా పాటించాలి, తప్పదు. ఒకవేళ వ్యతిరేకిస్తే వారు దోషులైపోతారు, వ్యతిరేకిస్తే వారు పొరపాటు చేసిన వారు అవుతారు, వ్యతిరేకిస్తే వారికి శిక్ష పడుతుంది. కనుక ఆ గ్రామస్తులందరూ కూడా ఆ పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు. మరి మనిషి చెప్పిన మాట మనిషి వినేటప్పుడు మనిషిని జన్మింపజేసి మనిషిని ఇంతకాలం వరకు జీవింపజేసిన పరంతాన్ని చెప్పిన మాట మనం వినొద్దా? అందుకే అక్కడ అంటున్నాడు, చివరి గ్రంథమైనటువంటి మలాఖీలో అంటున్నాడు, ఈ మనుషులకు నేను ఎందుకు నిబంధన పెట్టానో, ఎందుకు కట్టడాలు నేర్పించడం తెలుసా? వారి జీవన విధానమునకును సమాధానమునకును వారు ముఖ్యంగా నాకు లోబడి ఉండాలని, వారు అవి పాటిస్తే వారి జీవితంలో మేలు పొందుకుంటారని నేను ఈ నిబంధన పెట్టాను. కానీ వారు వాటిలోంచి తొలగిపోయి చేయరాని కార్యాలు చేస్తూ నాకు విరోధంగా ఉంటూ వారి జీవితానికి నష్టం తెచ్చుకుంటున్నారు. అలాంటి దినాలు వస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు వస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు వచ్చేసాయి. ప్రియ సంగమా, ఎందుకు మనం ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవాలంటే చూడండి, పోలీస్ శాఖ వారు వేసిన రహదారులు అంటే మెయిన్ రోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వారు ఏం చేస్తారంటే ఒక నిబంధన బోర్డు పెడతారు అక్కడ. ఏంటది? 1 వే ట్రాఫిక్ అంటే ఒక పక్క ప్రయాణమే, ఒక పక్కే ప్రయాణం చేయాలి. అంటే ఒక వాహనం ఎలా వెళ్ళినప్పుడు ఆ వాహనం మళ్ళా వెనక్కి రావడానికి, అదే దారి రావడానికి వారు పర్మిషన్ ఇవ్వరు. అలా వస్తే ఎందుకు ప్రమాదాలు జరుగుతాయని ఆ వాహనం, ఇలా వెళ్ళిన వాహనం మరొక దారి నుంచి అలా వెళ్ళిపోవాలి. అది ఒక నిబంధన. కానీ ఎవరైనా సరే వెళ్తున్న వాహనం మళ్ళీ వెనక్కి తిరిగి అదే దారి నుంచి వచ్చారనుకోండి, జరగరాని ప్రమాదం జరిగితే దానికి ఎవరు కూడా బాధ్యతలు కాదు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ లేకుంటే ప్రమాదం చేసిన వ్యక్తి కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. కారణం ఏంటంటే వారు ముందే చెప్పారు, అక్కడ బోర్డు పెట్టారు, ఇలా వస్తే ప్రమాదం జరుగుతుందని. కానీ మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళి వారు మనకి ప్రమాదం జరిగించినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు తప్పు నీది అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోరు. గవర్నమెంట్ ఒప్పుకోదు, పోలీస్ శాఖ ఒప్పుకోదు, గుద్దిన వాడు ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఒప్పుకోడు. ఎందుకు? నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళావు, జాగ్రత్త.
రాంగ్ రూట్లో వెళ్ళొద్దని చెప్పిన మాటకు వ్యతిరేకంగా వెళ్ళావు కనుక ఆ తప్పు నీదే. అలాగే పరమ తండ్రి కూడా ఒక కట్టడాన్ని, ఒక నిబంధన మనకు పెట్టాడు. వాటిని ఉల్లంఘించి, వాటిని తొలగించి మన ఇష్టానుసారంగా జీవిస్తూ, అయ్యా నేను నష్టపోయాను, తండ్రి నాకు ప్రమాదం జరిగింది, తండ్రి నేను అప్పుల పాలైపోయాను, తండ్రి అలాగైంది ఇలాగైంది అని మనం ప్రార్థన చేస్తే ఎవరండి దానికి బాధ్యతలు? మనమే. ప్రతి సంగమా ఈరోజు అదే జరుగుతుంది ప్రపంచంలో. ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు, తండ్రి మాటకు విలువ లేకుండా చేసేస్తున్నారు. మళ్ళీ అంటారు నాకు ప్రమాదం జరిగింది, అయ్యా నేను అప్పుల పాలైపోయాను, నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా బిడ్డలతోనూ నా భార్యలతోనూ సమాధానం లేదు, నా కుటుంబ సభ్యులు నన్ను అసహించుకుంటున్నారు. ఎందుకు అసహించుకుంటున్నారు? నీవు తల్లి చెప్పిన మాట విన్నావా? ఆ నిబంధనలో నువ్వు జీవించావా? ఆ కట్టడాలను నువ్వు అనుసరించావా? అనుసరిస్తే ఓకే, అనుసరించలేదు గనకనే ఆ ప్రమాదం నీదే. ఆ ప్రమాదకు కారకుడు నువ్వే. ఆ బాధకు కారకుడు నువ్వే, ఎవరో కాదు అని స్పష్టంగా తండ్రి మాట్లాడుతున్నారు అక్కడ. ఇప్పుడు సంగమా మనం వ్యతిరేకంగా జీవించొద్దండి. ఒక బైబిల్కే కాదు, ఒక ఖురాన్కే కాదు, ఒక హిందూ శాస్త్రానికే కాదు, మానవుడికి దేవుడిచ్చిన ఆ యొక్క నిబంధన ఏదైతే ఉందో వాటిలోంచి నువ్వు బయటికి ఎప్పుడైతే వెళ్ళిపోతావో ఆ తప్పు నీదే. చాలామంది చూడండి, అహంకారంతోనో అవివేకంతోనో ఏదేదేదో చేస్తూ వారు తప్పు చేసి వారు దొరికిపోతే రెండు చేతి పెట్టి నమస్కారం చేస్తాం. అయ్యా నన్ను ఈ తప్పులను తప్పించు ప్రభువా, ప్రార్థన చేశాం. నేను తప్పు చేయొద్దనే కదా చెప్పాడు. ఎందుకు చేసావు తప్పు? ఎందుకు చేసావు? ఆ రోజు ఆ మాట నువ్వు విని ఉంటే ఈరోజు నువ్వు రెండు చేతులు పెట్టి ప్రార్థన చేసే అవకాశం నీకు ఉండకపోనే, శిరస్సు ఉంచి కన్నీరు కార్చే అవకాశం నీకు ఉండకపోనే. తప్పు నీదే. అందుకని అంటున్నాడు, మనిషి జీవనం కోసమును అంటే బాగా జీవించాలని, సమాధానం కోసమును నా ఆశీర్వాదం వారికి ఇవ్వాలని, అందుకే ఈ నిబంధన పెట్టాను. కానీ మానవుడు వాటి నుంచి బయటికి వెళ్ళిపోయి నాకు వ్యతిరేకంగా జీవిస్తూ అవన్నీ విడిచిపెట్టేసి సత్యబోధన కాక దుర్బోధనకు వారు అలవాటైపోయి దుర్బోధకులుగా వారు ఉంటూ గడిపే కాలం ఒకటి వస్తుంది అన్నాడు. వచ్చేసింది. ఇప్పుడు సత్యం ఎవరికి అక్కర్లేదు. 6వ వచనంలో ఉంటుంది అన్నమాట. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో సత్యబోధన వారు విడిచిపెట్టి, సత్య మార్గంలో వారు విడిచిపెట్టి దుర్బోధకు వారు లోడైపోతున్నారు. మంచి మాట ఎవరికి ఎక్కదండి, ఎవరికి ఇష్టం ఉండదండి. మంచి మాట ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. ఉల్లాసించే మాటలు కావాలి, నవ్వించే మాటలు కావాలి, కవ్వించే మాటలు కావాలి. ఆ నవ్వించేవి కవ్వించేవి నీ జీవితాన్ని పతనం చేసేస్తున్న సంగతి నువ్వు ఎప్పుడుకో కానీ తెలుసుకుంటావు, ఎప్పుడుకో కానీ నువ్వు గ్రహించుకోలేవు. కానీ తండ్రి ముందుగానే చెప్తున్నాడు. కనుక అలాంటి కాలం ఒకటి వస్తుంది అన్నాడు, వచ్చును అన్నాడు. కానీ వచ్చేసింది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రసంగం వచ్చేసింది. నీ మధ్యకి, నా మధ్యకి, మన మధ్యకి, మన అందరి మధ్యకి, పల్లె పట్టణాల మధ్యకి, రాష్ట్ర దేశాల మధ్యకి వచ్చేసింది. అది పోవాలంటే ఎలాగా? ఒక వ్యాధి ప్రపంచంలోకి వచ్చినప్పుడు అది ఒకరి వల్ల పోతుందా? పోదే. ఎంతోమంది కృషి చేస్తేనే కానీ దానికి విరుగుడు మందు కనిపెట్టలేరు. ఒకరి వల్ల జరిగేది కాదు. అలాగే మన వల్ల జరిగేది కాదు. అది రాకముందే మనం జాగ్రత్త పడాలి. అందుకే ఇక్కడ బోధిస్తున్న తండ్రి మాట మనం వింటే నీ జీవితంలో చీకటి ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చింది, ఆ చీకటిని తొలగిస్తాడా? తొలగిస్తాడు. నీ జీవితంలో కరువు కాటకాలు, అప్పులు, బాధలు ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చింది, వాటిని తండ్రి తొలగిస్తాడా? తొలగిస్తాడు. ఎందుకు? నీవు ఆ నిబంధనలో ఉన్నావు కనుక. ఉంటేనే ఇప్పుడు సంగమా, లేకపోతే చేయడానికి. మన తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయి వచ్చి ప్రార్థన చేస్తే నీకేమి కూడా జరగదు. ఖచ్చితంగా ఆ నిబంధనలో నువ్వు ఉంటే, ఆ కట్టడాల్లో నువ్వు ఉంటేనే నీవు కోరుకున్నది కొంచెం ఆలస్యం అవుతుంది, ఇస్తారు. అంత మాత్రం నీకు కష్టం రాదు, నష్టం రాదు, బాధలు రావు, కుటుంబ సమస్యలు రావు, భార్యతో భర్తతో సమస్య రాదు, బిడ్డతో సమస్య రాదు, ఆకలి తప్పులు రావు, అప్పులు పొలైపోయిన తండ్రి చెప్పలేదు. అన్నీ ఉంటాయి అందులో. అన్నీ అనుభవించబడి చెప్పాడు ఆయన. అన్నాడండి, అన్నాడు.
క్రీస్తు అన్నాడన్నమాట. చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది వాక్యం. ఏముంటుందో తెలుసా? నా నుంచి సమాధానం పొందినట్లు నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. నా నుంచి సమాధానం పొందినాను ఈ మాటలు మీకు చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. హల్లెలూయా! ఎంత చక్కగా చెప్పాడండి అక్కడ. సమాధానం మనకు ఆశీర్వాదం అండి. నేను నిన్ను ఆశీర్వదించాలని, నా నుంచి నీవు మేలు పొందుకోవాలని ఈ మాట నీకు ముందుగానే చెప్తున్నాను. గ్రహించుకో. ఎందుకంటే నీవు లోకంలో ఉన్నావు, లోకస్తుతో ఉన్నావు, మనుషులతో నీవు ఉంటున్నావు కనుక నీకు శ్రమ కలుగుతుంది, శ్రమ ఖచ్చితంగా వస్తుంది అని కింద అంటారు కదా. అయినను నీవు భయపడద్దు అంటారు. అయినను నీవు ధైర్యం తెచ్చుకో, లోకరక్షకుడైన నేనున్నాను అంటాడు అక్కడ. హల్లెలూయా! అయినా నువ్వు ధైర్యం తెచ్చుకో, లోకరక్షకుడినైనా లోకాన్ని జయించిన నేను ఉన్నాను అంటాడు అక్కడ. అంటే లోకాన్ని జయించిన క్రీస్తు మనం సంపాదించుకున్నాం కనుక మనం ధైర్యంగా ఉండాలి. సోదరులు వస్తాయి, కష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ప్రభా, ఇదిగో నేను నీ మార్గంలో నడుస్తున్నాను కనుక, నేను నీ మాట వింటున్నాను కనుక, నేను నువ్వు చెప్పిన మాటను నేను పాటిస్తున్నాను కనుక తండ్రి, ఇదిగో నాకు ఈ శోధన వచ్చింది, తొలగిస్తాడు. అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి, లోకాన్ని జయించాను అంటాడు. జయించిన వాడు నేను ఉన్నాను అంటాడు. ఆయన చెంతలో మనం ఉంటే ఎందుకు క్షమించడం? దావీదు తప్పులు చేశాడు, వెళ్ళి వేడుకున్నాడు, అది విడిచిపెట్టేశాడు. ప్రార్థన చేశాడు, వేడ్చాడు, గోనెపట్టు కట్టుకొని ఉపవాసం చేశాడు, చీకటి గదిలో కూర్చొని ఉపవాసం చేశాడు, అది విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి మళ్ళీ ఆ పక్కకు వెళ్ళా. మనం అలా కాదండి. మన ఆపద తీరిపోయిందంటే మళ్ళీ యథాస్థితే. ఆ యథాస్థితే. అప్పుడు నీకు జయం కలుగుతుందా, అపజయం కలుగుతుందా, అది మీకే తెలుసు. అప్పుడు మనం జయంలో అనే మార్గంలోకి వెళ్తున్నామా అంటే వెలుగులోకి, అపజయం అనే మార్గంలోకి వెళ్తున్నామా చీకటిలోకి, అది మనకే తెలుసు. అందుకే స్పష్టంగా మాట్లాడుతున్నాను ఇక్కడ తండ్రి. సత్యబాధ విడిచిపెట్టి దుర్బోధకు చెవి చెబుతున్నారే ప్రియ సంగమా. ఎందుకు ఇచ్చారు కట్టడం, ఎందుకు ఇచ్చారు నిబంధన? నీవు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ యొక్క సంస్థ బాగుండాలని, మీ పరివారం అంతా బాగుండాలని, నీ చేస్తున్నంత సఫలపరచాలని ఆయనకు నిబంధన ఇస్తే వాటిని తీసి పక్కన పెట్టేసి మనకు అనుకూలమైన జీవితాన్ని మనం జీవిస్తూ సంగమా, నాకు దేవుడు అన్యాయం చేశాడయ్యా అంటే ఎంత మాత్రం కూడా అది న్యాయం కాదు. నిజమే, ఈరోజు అనేకమైన ఆర్థిక స్థితిలో మనం ఉన్నాం, భరించలేని కష్టాల్లో మనం ఉన్నాం. కానీ లోక రక్షకుడు నీవు నమ్ముకున్నా కనుక ఆయన చేతిలో మనం ఉంటే ఏదో ఒక దినాన ఆ ముళ్ళుని తీసేస్తాడు. ఏంటి? కష్టాలనే ముళ్ళు, వ్యాధులనే ముళ్ళు, కరువు అనే ముళ్ళు, అప్పులనే ముళ్ళు, ఇవన్నీ ముళ్ళులే. ఆ రోజు ఆయన సిలువ వేసినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారండి? యూదుల రాజా నీకు జయమని ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. అదే ముళ్ళు మనకు తిరిగి వస్తుంది. మనం ఏదైతే చేసామో అదే మనకు తిరిగి వస్తుంది. అందుకే వాక్యం చెప్తుంది, నువ్వు ఏ విత్తనం వేస్తున్నావో అదే పంట కోస్తావు. అర్థమైందా వాక్యం? ఎవరికన్నా నువ్వు ఏ విత్తనం వేస్తున్నావో అదే పంట కోస్తావు. అలాగే మనం ఏదైతే ఆనాడు చేసామో మన పూర్వీకులైనటువంటి మన పెద్దలు తప్పు చేశారో అదే తప్పుని ఈరోజు మనం భరిస్తాం. జాగ్రత్త. చాలామంది అంటారు, నేను క్రీస్తు నమ్ముకున్నాను కానీ ఏ కష్టం ఉండదండి అంటారు. కొంతకాలం బాగానే ఉంటావు, నిగనిగలాడుతుంటావు. ఎలాగా? పచ్చని పైరు ఎలాగైతే మనకి పైరు అంటే ఏంటి? పంట. అది అప్పుడప్పుడే గింజలు వేస్తున్నప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అది ఎక్కువగా శీతాకాలం చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి పంట పొలాలు. ఎండాకాలం చూడండి ఎండిపోయి వాడిపోతుంటాయి. అలాగే మన జీవితాలు కూడా అంతే ప్రసంగం. మన జీవితాల్లో కూడా అంతే. ఏ బాధ లేదు, ఏ చింత లేదు అనుకుంటాం, కానీ నీకు ఎప్పుడు ఆ వేడి తగ్గుతుందో, ఎప్పుడు నువ్వు అందులో మోసపోతావో మనకు తెలియదు ప్రసంగమా. అందుకే బైబిల్ చెప్తుంది, అది చివరి గ్రంథంలో చెప్తుంది తండ్రి, ఓ ఇశ్రాయేలులారా మీకు ఒక నిబంధన పెడుతున్నాను, ఇప్పటికంటే నా మాట వినండి అని చెప్పిన మాటను వాళ్ళు విన్నారా? వింటే వారు ఎందుకు ఆశీర్వదించబడరు? ఎందుకు శపించబడతారు? ఎందుకు వారు
ఫిలిస్తీయులకి హామోనియులకి వారి చేతులకి అప్పగించబడతారు, శత్రువుల చేతికి. మాట వినలేదు కనుకనే ప్రతి సంఘం ఈరోజు మనం అలా ఉండదు. ఓ క్రైస్తవులు అలా వారు చేసిన తప్పు మనం తిరుగు చేయొద్దు. వారు చేసిన తప్పులు మనం తిరుగు చేయకుండా మన తప్పును మనం ఒప్పుకొని ఆయన వద్ద మనం శిరస్సు ఉంచితే ఆయన అంటాడు, ఇదిగో ఇప్పుడైనా ఆశీర్వాదం నా సమాధానం శాంతిని మీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆయన నిబంధన కట్టడాన్ని మనం అనుసరిస్తే అది మన జీవితానికి శాంతి సమాధానానికి ఆయన ఆయన సహాయం చేస్తాడని తెలియజేస్తున్నాడు. ప్రార్థించుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగలిగిన నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో వాక్యమే దిగొచ్చి మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. నిజమైన ఏ కాలంలోనైనా సరే, ఏ తరంలోనైనా సరే తండ్రి, ఏ మనుషులు నీ మాట వింటారో వారిని బహుగా ఆశీర్వదిస్తారని ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రం నాయన. తండ్రి మేమైతే అటువంటి తండ్రి నా ప్రభ తీరులో లేవేమో మమ్మల్ని క్షమించండి అయ్యా. నీ నిబంధనలో నీ కట్టడాలు జీవించే భాగ్యం మొక్కలు చేసి అందుమూలంగా తండ్రి మేము మా కుటుంబాలు స్థిరపడడానికి సహాయం చేసి ఆ జ్ఞానం మాకు జ్ఞానం తను బోధించి జ్ఞానం ప్రసాదించి అయ్యా నీ బోధన మాకు తండ్రి వినులాగును వినసొంపుగా చేసి అయ్యా వాటిలో ఉన్న ఆశీర్వాదమును దీవెన కరుణ కటకం పొందుకునే వాళ్ళుగా మమ్మల్ని ఉంచమని వాక్యం బిడ్డలందరూ కూడా మీరు దీవించమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా తండ్రి నామములో వందనాలు. తండ్రి మీరు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.